మనకి కె విశ్వనాథ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదేమో. విశ్వనాథ్ గారిని కళా తపస్వి అంటాం, అలాగే ఆయన సినిమా తపస్వి కూడా. మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన వ్యక్తి ఆయన. సినిమా ఎన్సైక్లోపీడియా ఆయన కె విశ్వనాథ్ గారిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్తో గౌరవించుకుందాం. అండ్ టు ప్రెజెంట్ దిస్ అవార్డ్ వీ వుడ్ లైక్ టు కాల్ ఆన్ స్టేజ్ Chiranjeevi Garu and Mrs. Radhika Sarath Kumar and Brinda Prasad, Chairperson, Saima. విశ్వనాథ్ గారు అంటున్నారు ఏంటి చేతులు చల్లగా ఉన్నాయండి. వారిని ఎప్పుడు చూసినా సరే నాకు నా బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ నా పరిస్థితి ఎలా ఉంటుందో అదే రకమైన మైండ్ సెట్ ఇప్పటికీ ఉంటుంది. అంత అభిమానం ఆయన అంటే మనం అంతగా ఆరాధిస్తాం. మనం ఆరాధించే దేవుడు మన ముందు ఉంటే మన పరిస్థితి మోగపోయినట్లే ఉంటుంది. నా కెరీర్ నేను 78లో మొదలుపెట్టాను. 1.5 year లోపల గట్టిగా వారి దర్శకత్వంలో నటించే అవకాశం నాకు రావటం అన్నది ఎంత గొప్ప విషయం అంటే, నాకు ఎంత ఆనందం అంటే, ఇంకా నా లైఫ్ ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సుస్థిరం కన్సాల్ట్ అయిపోయింది. ఏం ప్రాబ్లం. విశ్వనాథ్ గారు నన్ను గుర్తించి నన్ను నటుడుగా ఒక హీరోగా ఆయన సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారంటే ఎస్, ఇంకా నా పొజిషన్కి ఢోకా లేదు అనంత భరోసా వచ్చింది నాకు. అందరూ అంటారు నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండి వచ్చానని చెప్పేసి. కాదు, నిజమైన ఫిలిం ఇన్స్టిట్యూట్, నిజమైనటువంటి నట విశ్వవిద్యాలయం మా విశ్వనాథ్ గారు అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ప్రేక్షకులు నన్ను ఒక మాస్ హీరోగా చూస్తారు, ఒక డాన్సింగ్ నెంబర్లో నన్ను ఎంజాయ్ చేస్తుంటారు, ఫైట్స్లో నన్ను చూస్తుంటారు, ఇష్టపడుతుంటారు. కానీ నాకు ఇష్టం ఒక శుభలేఖ, ఒక స్వయం కృషి, ఒక ఆపద్బాంధవుడు, ఇలాంటి సినిమాలు చేయాలి ఆయన దగ్గర. ఎందుకంటే ఆర్టిస్ట్గా నేను తృప్తి చెందేది వారి దర్శకత్వంలో. ఆ రకంగా నాకు ఒక ఆయన సినిమాలు 3-4 సినిమాలు చేయటం, ఆ సినిమాలకు నాకు నంది అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ రావడం అన్నది నాకు జీవితంలో మర్చిపోలేను. ఒక ఆర్టిస్ట్గా నేను నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఒక పరిపూర్ణత వచ్చింది వారి దర్శకత్వంలోని. తమాషగా ఆయన ఎట్లా కరెక్ట్ చేస్తారు అంటానికి, ఎంత సునిశ్చితంగా చెప్తారు ఆర్టిస్ట్గా అంటానికి. శుభలేఖలో ఫస్ట్ డే షూటింగ్ వైజాగ్, ఆ వైజాగ్లో ఒక డైలాగ్ చెప్తుంటే చెప్పాను, అయిపోయింది, చక్కగా చెప్పేశాను కదా అనుకున్నాను. ఆయన కెమెరా కట్ అని చెప్పి నా దగ్గరికి వచ్చి నా వెనకాల చూస్తున్నారు. ఏమైందంటే నేను వెనక్కి తిరిగి చూశాను. ఏమి లేదు, ఎవరైనా నేను తరుగుతున్నారా, ఎవరైనా చేంజ్ చేస్తున్నారు నేను అని ఏమన్నాను కదా. అంత ఫాస్ట్గా డైలాగులు చెప్తుంటే నాకు ఏంటి దాని అనుమానం వచ్చిందంటే, ఎటకారంగా ఆయన చాలా చక్కగా డైలాగులు నెమ్మదిగా చెప్పచ్చు, పరిగెత్తేలా చెప్పక్కర్లేదు, ఆయాసపడేలా చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పే డైలాగు నువ్వు వినేలాగా ఉండాలి అంటూ నేర్పినప్పుడు ఓహో ఏదో గొప్ప చెప్పేయటం పని అయిపోతుంది అనుకోవడం కాదు, డైలాగు అర్థమయ్యేలా చెప్పగలగాలి, డైలాగుని మనం జీర్ణించుకుని చెప్పాలి అన్నది నాకు ఆ బిగినింగ్ డేస్లో చాలా చక్కగా తెలియజెప్పారు. ఈరోజు కూడా కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండడానికి కారణం వారు ఇచ్చేటువంటి చిన్న సలహా.